ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దుఃఖం చాలమ్మా. నిన్నే ఉండనిచ్చి నీ తల్లిదండ్రులకు కూడా కడుపు కోత మిగిల్చలేను. వెళ్ళమ్మా, వెళ్ళు. పెద్దయ్య, ఒక్క విషయం అడుగుతాను, చెప్తారా? అసలు ఆ కొండారెడ్డి కుటుంబం ఎందుకు మీ మీద అంత పగ పెంచుకున్నారు? అసలేం జరిగింది? అనుబంధాలు ఆత్మీయతలకి అద్దం పట్టేలాగా మా రెండు కుటుంబాలు కలిసుండేవి. అభిమానాలే తప్ప అవమానాలకు చోటు ఉండేది కాదు. కానీ అందరూ ఒకచోట చేరితే అసలు ఒకే కుటుంబంలో కలిసిపోయి సంతోషంగా గడిపేటోళ్ళం. మా మామ పేరు భూమారెడ్డి. ఇంటి పేరు అహంకారం, ఒంటి పేరు పౌరుషం. పట్టుపడితే ఎంతటోనైనా మట్టు పెట్టే దమ్మున్నాడు. ఈవిడే మా అత్త, పేరు చాముండి. పేరుకు తగ్గట్టే ఈవిడ జగముండి. పగబడితే మొండిగానే పగబడుతుంది, ప్రేమిస్తే అంతే మొండిగా ప్రేమ చూపిస్తుంది. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. ఏ వలుడో
ఈ భూమారెడ్డిని ఓడిద్దాం అనుకుంటా ఉండవా ఏందే? నిన్ను ఓడించే మగోడు ఈ భూమి మీద ఎవడున్నాడు మామ? షో అయ్యో చూసినావు మావా, నువ్వు నన్ను అన్నావు కానీ నీ కొడుకే అందరి డబ్బులు కొట్టుకుపోతున్నాడు. ఆ, బావల దగ్గర నుంచి ఈ మాత్రం వసూలు చేయకపోతే ఎట్టా? ఏంది బావా, బంగారం లాంటి మా అక్కనే నీకు కట్టబెడితివి, ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తావేంది బావా? ఆ, బంగారాన్ని ఖర్చు పెట్టలేం కదా బావమరిది. స్వీట్ తీసుకొన్నా. నిజంగా నా కోడలు బంగారం వేరసిన్నా. తను ఇంట్లో అడుగుపెట్టిన కాన్నుంచే మా కుటుంబమంతా సంతోషంతో నిండిపోనాది. కోడలిగా కాకుండా మమ్మల్ని ఒక కూతుర్లా సాగుతా ఉండదే. పెద్దరెడ్డే, ఉమాదేవి మా ఇంటి మహాలక్ష్మే. నిజానికి ఆ గొప్పతనం అంతా నీదే అల్లుడో. తల్లి లేని పిల్లను తీసుకొచ్చే నీ సెల్లెలతో సమానంగా పెంచినావా? ఏదో పెళ్లి చేసి చేతులు దులుపుకున్నామనుకోకుండా ఇంకా తన బాగోగుల గురించి ఆలోచిస్తా ఉండవు. నీలాంటి అన్నయ్య దొరకడం ఉమాదేవి చేసుకున్న అదృష్టం అల్లుడు. నా చెల్లెలు అదృష్టవంతురాలేమో, కానీ నేను ఆదరించడం వల్ల కాదు. మీలాంటి మంచి కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టి మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతుండాది. తల్లిదండ్రులు లేని లోటు అత్తామామల ద్వారా తీరుతుండాది. ఇంతకంటే నా చెల్లికి ఇంకా ఏం కావాలి మావా? చూడలుడో, మన రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఎప్పటికీ ఇట్టాగే ఉండాలల్లుడో. ఎందుకుండవు మావా, మనం బతుకున్నంతకాలం ఇట్టాగే సంతోషంగా ఉంటాం చూడు. అట్నే అట్నే ముందు మొక్కే. అల్లుడో, ఈ సంతోష సమయంలో నిన్నో కోరిక కోరతాను, తీరుస్తావా? నువ్వు కోరడం నేను కాదండమా. చెప్పు మావా, ఏంటది? ఏం లేదబ్బే, చిన్నోడు కూడా పెళ్లిడొచ్చినది కదా, మన సావిత్రినే ఇచ్చి చేద్దామనుకుంటా ఉండా. నీ అభిప్రాయం ఏందో చెప్పలుడో. నాకు రాని ఆలోచన నీకొచ్చినది మావా. నిజానికి ఆ మాట నేను అడగాలి. ఎవరడిగితే ఏంది బావా, అందరూ సంతోషంగా ఉండటమే ముఖ్యం. మీకంటే మంచి సంబంధం ఈ సీమంతా ఎతికినా నేను తీసుకురాలేను. అదృష్టం కోరి వరిస్తాను అంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను?
నా చెల్లిని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. తనకు తనకు తన దయ్యన్నో తన తండ్రి తనకు తన దయ్యన్నో తనకు తనకు తన దయ్యన్నో తన తండ్రి దయ్యన్నో. సరే పవారే సరే సరే. నాకు పెళ్ళైంది వదినా. అట్టా అంటావేంటి సావిత్రి? ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయాలి కదా. పైగా శివారెడ్డి లాంటి మంచి మనసున్నోడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుండాడు. ఆ కుటుంబంలోకి కోడలుగా వెళ్లడం అంటే నువ్వు చేసుకున్న అదృష్టమేనమ్మా. అది కాదు వదినా. నీ భయం నాకు అర్థమవుతుంది సావిత్రి. ఏ ఆడపిల్లకైనా పెండ్లి అనగానే సంతోషం కన్నా పుట్టింటిని వదిలి వెళ్లాలన్న బాధే ముందు గుర్తొస్తుంది. ఓ తూరి పెండ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. అవునమ్మా, నీకు పెళ్లి చేసి పంపించాలంటే నాకు ఏదో మూల బాధగానే ఉండదు. కానీ ఎప్పటికైనా పుట్టింటి వాళ్ళకి ఆ బాధ తప్పదు కదమ్మా. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంత మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్లే అదృష్టం నీకు దక్కినది. ఈ సంబంధం చేసుకుంటే ఉమాదేవిలాగే నువ్వు ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉంటావు. అవును సావిత్రి, నువ్వు తన నిర్ణయాన్ని కాదనవనే నమ్మకంతోనే మీ అన్న వాళ్లకు మాటిచ్చినాడు. కాని ఆయనెప్పుడూ నీ క్షేమం గురించి ఆలోచిస్తారని నీకు బాగా తెలుసు. మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి కాబోయేవాడి గురించి కలలు కను. నీకేమీ ఇబ్బంది లేదు కదమ్మా? ఇబ్బందే ఉండదన్నా. మేమున్న వయసులో మాకు మంచో చెడో ఏం తెలుసన్నా? నువ్వు చేసేది మా మంచి గురించే కదా. నీ మాట మేము ఏనాడైనా కాదన్నావా? మన నిడిసిపోనికి అక్క బెంగపడుతుండాది అంతే. నువ్వు సంతోషంగా ఉంటావని ఈ పెళ్లికి ఒప్పుకున్నానమ్మా. ఇదిగో, నువ్వేం దిగులు పడమాక, నేనున్నాను కదా. భోంచెద్దుగాని రామ్మా. మొత్తానికి మన కొడుకులు చాలా అదృష్టవంతులే. పెద్దోనికి ఉమాదేవిని కుదిర్చినప్పుడే ఆ ఇంటి సంబంధం చేసుకుంటున్నందుకు చాలా సంతోషం పడినాను. ఇప్పుడు సిన్నోడికి కూడా ఆ ఇంటి ఆడపిల్లే పెళ్ళాంగా వస్తుందంటే పట్టులేనంత ఆనందంగా ఉండాదే. నాయనా, ఈడ తమ్ముడు నీకంటే ఎక్కువ ఆనందపడిపోతా ఉండాడు. ఉండదా మరి? అంత మంచి పిల్ల ఇంకేడ దొరుకుతాది? మా సావిత్రిని పెళ్లి చేసుకోవటం అంటే నిజంగా మరిది అదృష్టమే.
ఏం కాదు. మా తమ్ముడు పెండ్లంగా రావడం మీ సావిత్రి అదృష్టం. ఈ సీమంతా ఎతికినా ఇట్లాంటి పౌరుషం గల మొగోణ్ణి మీ అన్న ఎతికి తీసుకురాగలుగుతాడా? అదృష్టం ఎవరిదో సావిత్రి ఇంట్లో అడుగు పెట్టినాక నీకే అర్థమవుతాది ఇంద్రాణి. ఇద్దరిది కాదు, తను నీలాగే మాతో కలిసిపోతే అది మా అదృష్టం. నీకు తెలియందే ఉందత్తా, సావిత్రి ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాది. మీరు చూస్తా ఉండండి, తన రాకతో ఈ ఇంట్లో ఎంత సంతోషం నిండుతాదో. మా సంగతేమో గాని నీ చెల్లెలే నీకు తోటికోడలుగా వస్తా ఉండదని నీకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుండదే. ఉండదా మరి? ఏ ఆడపిల్లకైనా పుట్టింటోళ్ల మీద చాలా ప్రేమ ఉంటదయ్యా. ఏమింద్రాణి నువ్వు చెప్పు. ఖచ్చితంగా ఉమాదేవి. ఎందుకంటే కట్టం వచ్చినప్పుడు కట్టుకున్నోడు తోడుంటాడో లేదో తెలీదు గాని కన్నోళ్లు మాత్రం తప్పక అండగా ఉంటారు. ఆ, మీ ఆడోళ్ళని గదిలిస్తే చాలు, కన్నవాళ్ల గురించి పుట్టింటోళ్ల గురించి పురాణాలు మొదలు పెడతారు. అదంతా వినే ఓపిక మాకు లేదు గాని అవతల మాకు చాలా పనులున్నాయి. యాడికయ్య పోయేది? నువ్వు ఆగు. ఇదిగో చూడు, మీకెన్ని పనులున్నా మరిది పెళ్ళయ్యేంత వరకు బయట పనులేవి ముట్టుకోకూడదు. రేయ్ పెద్దోడా, కోడలు చెప్పింది ఇన్యావు కదా, అట్నే నడుచుకో. అట్టగే నాయనా. రవి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఈ పెళ్లి విషయం వెంటనే అతనికి చెప్పాలి. పరిస్థితి చేయదాటక ముందే ఏదో ఒకటి చేయాలి. ఎవరికమ్మా ఫోన్ చేస్తుండవు? ఫ్రెండ్ కన్నయ్య. ఇంత రాత్రిపూట ఎందుకమ్మా? పొద్దున్నే చేయొచ్చు కదా. వెళ్ళి పడుకో. సరే అన్నయ్య. హలో లత, నేను సావిత్రిని. సావిత్రి, ఏంటి ఏ టైంలో ఫోన్ చేసావు? ఈ మధ్యకాలంలో రవినేమైనా కలిసావా? లేదు. ఏ? నాకు ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారు. అలాగా? రవికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అతనికి ఈ విషయం ఎలా తెలియచేయాలో నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఎలాగే మరి? అదే తెలియట్లేదే. రవి నన్ను మోసం చేశాడేమోనని అనిపిస్తుంది. రవి నిన్ను మోసం చేయడం ఏంటే? అతను నిన్ను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించాడో అందరికీ తెలుసు కదా. నువ్వు పిచ్చి పిచ్చి భయాలేం పెట్టుకోకు. మరేం చేయమంటావే? సమయం చూసుకొని వచ్చి మా అన్నయ్యతో మాట్లాడుతానని నాకు మాట ఇచ్చాడు. కానీ కాలేజీ అయిపోయినప్పటి నుంచి కనీసం నాకు ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు. నేను మోసపోయానేమో అనిపిస్తుంది లత. పోనీ నువ్వే మీ అన్నయ్యతో విషయం చెప్పేయకపోయావా?
ఏమని చెప్పమంటావే? అతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? ఒకవేళ రవి చేతిలో నిన్ను మోసపోయి ఉంటే ఆ విషయం తెలిస్తే మన్నే తట్టుకోలేడే. మరేం చేస్తావే? ఈ జన్మకి ఇంతే రాసిపెట్టిందని సర్దుకుపోవడం తప్ప నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానే. లత, నాకు సాయం చేస్తావా? చెప్పవే, ఏం సాయం కావాలో చెప్పు. కుదిరితే రవి ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి తను ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్పవా? అలాగే.